హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు భారీ శుభవార్త. అదనపు పెన్షన్ ఏక్యూపీ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 10%, 15% తిరిగి పునరుద్ధరణ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల అదనపు పెన్షన్ అపరిష్కృత సమస్యలు, న్యాయ పోరాటం మరియు భవిష్యత్ కార్యాచరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లు తమకు న్యాయంగా దక్కాల్సిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో అనేక సంవత్సరాలుగా తీవ్రమైన సమస్యలనైతే ఎదుర్కొంటున్నారు. వృద్ధాప్యం కారణంగా పెరిగే వైద్య ఖర్చులు మరియు ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందించేటటువంటి ఈ అదనపు ఆర్థిక భరోసా కొన్ని విధానపరమైన లోపాల వైద్య మరియు ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందించే ఈ అదనపు ఆర్థిక భరోసా కొన్ని విధానపరమైన లోపాల వల్ల వారికి సకాలంలో సరైన పద్ధతిలో అందటం లేదు. ఈ సమస్యల మూలాలు, వాటిపై జరిగినటువంటి న్యాయ పోరాటాలు మరియు భవిష్యత్తులో పెన్షనర్లు ఆశిస్తున్నటువంటి పరిష్కారాలను ఇప్పుడు మనం వివరంగా పరిశీలిద్దాం. పెన్షనర్లు ఎదుర్కొంటున్న 3 ప్రధాన సమస్యల విషయానికి వచ్చినట్లయితే, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు అదనపు పెన్షన్‌కు సంబంధించి 3 ముఖ్యమైన సమస్యలతో పోరాడుతూ ఉన్నారు. అందులో మొదటిది 70వ ఏట నుంచే అదనపు పెన్షన్ నిరాకరణ. ఇది అత్యంత ప్రధానమైనది మరియు దీర్ఘకాల సమస్య. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పెన్షనర్లకు వయస్సు పెరిగే కొద్దీ వారి మూల పెన్షన్ బేసిక్‌పై అదనంగా అదనపు మొత్తాలను చెల్లిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీఓఎంఎస్ నంబర్ 30 అండ్ 20 డేటెడ్ ఆన్ 20 ఫిబ్రవరి 2022 ప్రకారంగా ఒక వ్యక్తికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి మాత్రమే అదనపు పెన్షన్‌ను వర్తిస్తుంది. సో ఇదే వివాదం అన్నమాట. 71వ సంవత్సరం మొదటి రోజు నుంచి అయితే ఇస్తున్నారు. మరి పెన్షనర్ల వాదన ఈ విధంగా ఉంది. ఈ విధమైన ఈ విధమైన ఈ విధానం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఒక వ్యక్తికి 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అతనికి ఆ వయసుకు సంబంధించిన ప్రయోజనాలు వర్తింపచేయాలి. ఈ విధానం వల్ల అర్హులైన ప్రతి పెన్షనర్ ఒక సంవత్సరం పాటు తమకు రావాల్సిన అదనపు పెన్షన్‌ను కోల్పోతున్నారు. రెండవది, తగ్గించిన పెన్షన్ శాతాలు రివర్స్ పీఆర్సీ. 2022 పీఆర్సీకి ముందు పెన్షనర్లకు అదనపు పెన్షన్ శాతాలను అధికంగా ఉండేవి. అనగా 70-75 ఏళ్ల వయసు వారికి 10% అలాగే 75-80 ఏళ్ల వయసు వారికి 15% అయితే ఉండేది. అయితే 2022 పీఆర్సీలో ప్రభుత్వం ఈ శాతాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిని పెన్షనర్లు రివర్స్ పీఆర్సీగా అభివర్ణిస్తున్నారు. అంటే ఎంత తగ్గించిందంటే 70-75 ఏళ్ల వయసు వారికి 10% నుంచి 7% అంటే 3% కోత విధించింది. 75-80 ఏళ్ల వయసు వారికి 12%కి తగ్గించింది. అంటే 3% కోత విధించి 15% నుంచి 12%కి అయితే తగ్గించడం జరిగింది. ఈ కోత వల్ల వృద్ధాప్యంలో ఆర్థికంగా మరియు ఇబ్బందులు పడుతున్నామని, గతంలో ఉన్న శాతాలను పునరుద్ధరించాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. మూడోది, 100 ఏళ్లు పైబడిన వారికి అసంపూర్ణ ప్రయోజనం. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలు 100 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు మానవతా దృక్పథంతో వారి మూల పెన్షన్‌పై 100% అదనపు పెన్షన్‌ను అందిస్తున్నాయి. అంటే ఒక పెన్షనర్ బేసిక్ పెన్షన్ 10,000 ఉంటే వారికి అదనంగా మరొక 10,000 కలిపి మొత్తం 20,000 రూపాయలైతే అందుతుంది. మరి తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వం వంటి కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ విధంగా ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే ఏపీలో మాత్రం 100 ఏళ్లు దాటిన వారికి కేవలం 50% మాత్రమే అదనపు పెన్షన్‌ను ఇస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ విధానంతో పోలిస్తే చాలా తక్కువ. న్యాయ పోరాటం మరియు సానుకూల తీర్పులు. ఈ సమస్యలపై ముఖ్యంగా 70వ ఏట నుంచే పెన్షన్ చెల్లింపుపై దేశవ్యాప్తంగా పెన్షనర్లు న్యాయస్థానాలను ఆశ్రయించగా వారికి అనుకూలంగానే చారిత్రాత్మక తీర్పులైతే వెలువడ్డాయి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే సుప్రీం కోర్టు మరియు గౌహతి హైకోర్టు తీర్పు. ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80వ సంవత్సరంలోకి ప్రవేశించిన మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్‌ను ఇవ్వాలని గౌహతి హైకోర్టులో కేసు వేశారు.
హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్‌పిని దాఖలు చేయగా, సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసి డిస్మిస్ చేసి హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెన్షనర్లకు ఒక బలమైన ఆధారంగా నిలిచింది. ఇక ఏపీ విషయానికొచ్చినట్లయితే ఏపీ హైకోర్టు తీర్పు ఈ విధంగా ఉంది. సో, చూసుకున్నట్లయితే ఇదే స్ఫూర్తితో రాష్ట్రానికి చెందిన ఒక రిటైర్డ్ తహసీల్దార్ తనకు 70 సంవత్సరాల మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. సో, అనుకూలంగానే ఆయన కూడా తీర్పయితే పొందారు. అయితే ఈ తీర్పు కేవలం ఆ పిటిషనర్లకు మాత్రమే పరిమితం అయింది. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు హైకోర్టులు ఇతర రాష్ట్రాల హైకోర్టులు, మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల హైకోర్టులు కూడా ఇదే విధమైన తీర్పులను ఇచ్చాయి. ఇకపోతే పెన్షనర్ల సంఘాల పాత్ర మరియు భవిష్యత్ కార్యాచరణ. న్యాయస్థానాల నుంచి ఇన్ని సానుకూల తీర్పులు వచ్చినప్పటికీ వాటిని రాష్ట్రంలోని అర్హులైన పెన్షనర్లందరికీ వర్తింపజేయడంలో ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పెన్షనర్ల సంఘాల పాత్ర కీలకంగా మారింది. సంఘాలపై విమర్శలు. హైకోర్టు తీర్పు వచ్చి 4 ఏళ్లు గడుస్తున్నా దానిని అందరికీ అమలు చెందేలాగా రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు గట్టిగా ఫాలో అప్ చేయలేదని, ఐక్యంగా న్యాయ పోరాటానికి సిద్ధపడలేదని పెన్షనర్లలో అసంతృప్తి నెలకొని ఉంది. ప్రస్తుత డిమాండ్లు చూసుకున్నట్లయితే మొదటిది సుప్రీంకోర్టు మరియు హైకోర్టు తీర్పుల స్ఫూర్తితో 70, 75, 80 సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్‌ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి అని. ఇకపోతే రెండవది 2022 పీఆర్సీలో తగ్గించిన 7% 12% రద్దు చేసి పాత విధానంలో ఉన్నటువంటి 10%, 15% పునరుద్ధరించాలి. దీనిని రాబోయే 12వ సంవత్సరంలో పరిష్కరిస్తారని పెన్షనర్లు ఆశిస్తున్నారు. మూడోది 100 ఏళ్లు పైబడిన వారికి కేంద్రం తరహాలో 100% అదనపు పెన్షన్ వర్తింపజేయాలి. సాధ్యమేనా అంటే ఈ డిమాండ్లను సాధించడం అసాధ్యమేమీ కాదు. ఎందుకంటే మనకు ఇదివరకే గతంలో ఇచ్చినటువంటి స్పష్టమైన న్యాయస్థానాల తీర్పులు చేతిలో ఉన్నందున పెన్షనర్ల సంఘాలు, జేఏసీలు ఐక్యంగా, ప్రణాళికాబద్ధంగా నూతన ప్రభుత్వంతో చర్చలు జరపాలి. అవసరమైతే న్యాయ పోరాటానికి పూనుకొని వందలాది మంది వయోవృద్ధ పెన్షనర్లకు లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత వాటిపై ఉంది. మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరిస్తే వేలాది మంది పెన్షనర్ల కుటుంబాలకు పండుగ వాతావరణం నెలకొంటుందనైతే స్పష్టంగా అర్థమవుతుంది. సో, దీనికి సంబంధించినటువంటి పెన్షనర్స్‌కి ముఖ్యంగా ఈ అదనపు పెన్షన్ ఏదైతే ఉందో 70వ సంవత్సరం మొదటి ఏటనే వర్తించేలాగా చేయాలనైతే బలంగా కోరుతున్నారు ఫ్రెండ్స్.